హలో ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను బాగున్నాను. నేను సజీవ లెక్కలో ఉన్నాను. మీరందరూ సజీవ లెక్కలో ఉన్నారు కాబట్టి వీడియో చూసే అవకాశాన్ని ప్రభువు మనకు కలగజేశాడు కాబట్టి ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. సరే అండి, ఫస్ట్గా భారతీ ఛానల్ చూసే వాళ్ళందరికీ షలోమ్ అండి. ఈ దినము మనల్ని ప్రభు కాపాడునుగాక, రక్షించునుగాక, అందరికీ సమాధానం కలుగునుగాక. భారతి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రతిరోజు భారం కలిగి ప్రార్థన భారంతో వీడియో చూస్తుంటే ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక అండి. ఈరోజు మందిరముకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ప్రభు తోడుగా ఆయన ఆశీర్వాదములు, ఆయన కృపను ఎల్లప్పుడూ ఉంచునుగాక. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి క్రియలకు ఆయన కర్త అయి ఉన్నాడు. అది గుర్తించుకోవాల్సిందిగా నేను గుర్తు చేస్తున్నానండి. ప్రభువుని తెలిసిన బిడ్డలు, తెలియని బిడ్డలు ప్రభువుని కనిపెట్టుకొని ఉండాలని కోరుతున్నాను. సరే ఫ్రెండ్స్, ఈరోజు ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను. యెహోవా పడిపో వారినందరినీ ఉద్ధరించువాడు. మళ్ళీ చదువుతున్నానండి. యెహోవా పడిపో వారిని అందరినీ ఉద్ధరించువాడు. ఇది ప్రభువు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి మీకును సిద్ధపరిచిన వాగ్దానాన్ని మీరు విశ్వసించండి. మరి ఈ దినము ప్రభువుకు సమయం ఇవ్వని వారు ఇంకా ఉన్నట్లయితే ప్రభువుకు సమయం ఇవ్వవలసిందిగా నేను వేడుకొనుచున్నాను. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళని ప్రభువు దర్శించునుగాక. ఈ దినం ప్రభువు ప్రేరేపించి వీడియో సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఇచ్చునుగాక. మరి మీ వీడియో పూర్తి వరకు చూసే శక్తిని ప్రభువు మీకు కూడా కలగజేయనుగాక అండి. మరి ఈ దినము మందిరానికి వెళ్ళని వాళ్ళు, ఇంకా నిరుత్సాహంగా ఉన్నవారు మందిరానికి త్వరగా వెళ్ళి ప్రభు వాక్యమును భుజింపవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు జన్మించిన బిడ్డలకు విషయం చెప్తామండి. ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఆయుష్ను, ఆరోగ్యంను ఎల్లప్పుడూ మీకు కలగజేయనుగాక. ఈరోజు బర్త్డేస్, యానివర్సరీస్ చేసుకునే వాళ్ళు, నూతనమైన పనులు స్టార్ట్ చేసేవాళ్ళు, నూతనమైన మందిరాలు కానీ, నూతనమైన గృహములు కానీ, ప్రపంచ యావత్తులో ఎక్కడ నూతనమైన క్రియలు అంటే ప్రభువుకు సమ్మతమైన పనులు, మానవుల రక్షణ కొరకు జరుగుతున్న పనులని ప్రభువు వర్ధిల్ల చేయునుగాక అండి. అలాగని నేను కోరుతున్నాను. నాలాగున కోరుకున్న వాళ్ళు ఎంతోమంది, ప్రార్థించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా ఫ్రెండ్స్. కాబట్టి అందరి వాంఛలను, అందరి శ్రేయస్సును ప్రభు కోరుకునేవాడు కనుక మనము ప్రార్థించుతాము.